కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనను సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి, డాక్టర్ బాలాజీలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆసుపత్రిలో ప్రతి వార్డుకు ఆయన తిరుగుతూ రోడ్డుల వద్దకు వెళ్లి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులు పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ దుస్థితి కలిగిందని, ఎప్పుడో పూర్తి కావాల్సిన 100 పడకల ఆసుపత్రిని ఇంతవరకు కూడా పూర్తి చేయలేకపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆయన చెప్పడం జరిగింది. సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. వారు గతంలో ఆశ్చర్యం ఏమంటే, మా ప్రభుత్వం ఉన్న రోజున ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి నబార్డు నిధుల కింద దాదాపు 12 కోట్లతో ఈ 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ 50 పడకలు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని 100 పడకలుగా ఆ రోజు ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే, ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ కుంటి సాకులు చెబుతూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఆఖరికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను. ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది, కేవలం 2 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది. నేను కింద కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమున్నాయనేది మొత్తానికి ప్రభుత్వానికి ఇక్కడ గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఒక ఫోకస్ లేదు. అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషియరీ ఈ కనెక్షన్